ఇది వింటే మీరు కూడా 100% సేమ్ ఫీలింగ్ అని అగ్రీ చేస్తారు. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. చిన్నప్పుడు పండుగ అంటే అది ఏదో తెలియని హ్యాపీనెస్ అండి. పొద్దున్నే లేచిపోతాం, కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళి అమ్మ ఇచ్చిన ఉగాది పచ్చడిలో మామిడికాయ పీసెస్ ఎక్కడే ఉంటే వెతుక్కుంటూ ఉండేవాళ్ళు. అమ్మ చేసిన వెరైటీస్ అన్నీ హ్యాపీగా తింటూ టీవీ చూస్తూ నాన్న తెచ్చిన స్వీట్ బాక్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ అయితే బయటికి తీసుకొని వెళ్ళేవారు. ఆ టైంలో లైఫ్ అంతా సింపుల్గా హ్యాపీగా ఉండేదో కదా. కానీ ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు కదా. వస్తే చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా కొత్త బట్టలు ఉంటాయి, కానీ ఫీలింగ్సే మారిపోయాయి కదండి. పండగ అంటే ఇప్పుడు కొందంట పని, వర్క్, రెస్పాన్సిబిలిటీస్ డబుల్ అయిపోయాయి, కానీ మెమొరీస్ మాత్రం క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఈరోజు నేనైతే స్పెషల్గా బిర్యానీ, మష్రూమ్ కర్రీ, గులాబ్ జామ్ చేసి పండగని ఇలా మెల్లిగా సరిపెట్టేశాను. మీ ఇంట్లో ఉగాది ఎలా జరిగింది? మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. నేను చెప్పింది మీకు రిలేటెడ్ అయితే కామెంట్లో 100% అని రాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ హరిత.